నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని రేషన్ షాప్ నెంబర్ 42లో విజిలెన్స్ అధికారులు రికార్డులను పరిశీలించి 1270 కిలోల బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ విజిలెన్స్ అధికారుల తనిఖీలో రేషన్ బియ్యం 1270 కిలోలు తక్కువగా ఉండడంతో సంబంధించిన డీలర్ పాలెపు హెప్సిబా మీద 6A కేసు నమోదు చేసి షాపును సీజ్ చేశారని, మిగిలి ఉన్న స్టాకును సంబంధించిన వీఆర్ఓకి అప్పగించినట్లు తహసీల్దార్ తెలిపారు. నమస్తే. ఈరోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వారు ఎఫ్పీ షాప్ నంబర్ 42 కొత్తూరు ఇందుకూరుపేట పై దాడి చేసి అక్కడ స్టాక్ వ్యత్యాసం ఉన్నందువల్ల వాటిని ఐడెంటిఫై చేసి ఆ షాప్ను సీజ్ చేసి 6A కింద బుక్ చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళు 45 రైస్ 1270 కేజీలు అనగా 25 బస్తాలు 26 బస్తాలు సగం అంటే 26 బస్తాల వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించడం జరిగింది. తద్వారా ఆ షాప్ను సీజ్ చేసిన తర్వాత అక్కడ సీజ్ స్టాక్ను సంబంధించిన గ్రామ రెవెన్యూ అధికారికి అప్పగించడం జరిగింది. మొత్తం సీజ్ స్టాక్ మనకి 6100 కేజీల బియ్యం, అదేవిధంగా 413 ప్యాకెట్ల షుగరు, 2 ప్యాకెట్లు రాగి, 2 ప్యాకెట్లు జాగరి అంటే బెల్లం, ఈపాస్ మెషిన్ను, అదేవిధంగా వెయింగ్ స్కేల్ కూడా వాళ్ళు సీజ్ చేసుకొని వాటిని సంబంధిత వీఆర్ఓ గారికి అప్పగించడం జరిగింది కస్టోడియన్గా. వీటి విలువ మొత్తం 2,87,978 రూపాయలుగా బిజినెస్ వాళ్ళు గుర్తించడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ షాప్ నడుపుతున్నారో పాలెపు హెప్సిబా అనువారు ఈ షాప్ని పొదుపు గ్రూప్ తరఫున ఎంపికై నడుపుతున్నారు. ప్రస్తుతం వారు ఈ 6A కింద కేసు కింద బుక్ అయినందువల్ల వారిపై తదుపరి చర్యల కొరకు ఉన్నతాధికారులకు నివేదిక పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ.